తెలంగాణ ప్రజల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 1,00,000 ఇండ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 1,00,000 కుటుంబాలు తమ సొంతింట్లోకి అడుగుపెట్టడం లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా కొత్తగూడలో గృహప్రవేశం చేసిన ఆదివాసీ కుటుంబాలతో ముఖ్యమంత్రి గారు నేరుగా ముఖాముఖి మాట్లాడారు. నూతన గృహాల్లో సౌకర్యాల గురించి ఆరా తీయడంతో పాటు గ్రామంలోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల అభిప్రాయాలను స్వీకరిస్తూ అర్హులందరికీ అందరు సంతోషంగా ఉన్నారా? ఇల్లు వచ్చిన వాళ్ళు మరి సంతోషంలో ఉంటే సప్పట్లు కొట్టాలి కదా. సార్ సర్పంచ్ కూడా ఇల్లు కట్టుకున్నారు. అయితే ముందే గృహప్రవేశం అయిపోయింది. సో సర్పంచ్ గారే మాట్లాడతారు. సార్ అమ్మా శాంతాబాయ్. కుమ్రం భీం జిల్లాలో కేరమేరి మండల్ కొటారి జీపీలో మడవి శాంతాబాయి. నేను సర్పంచ్ని. మా ఊరికి మా సీఎం సారు వచ్చిన ఇవాళ వచ్చినారు. మాకు ఇల్లు ఇచ్చినారు కదా మా సీఎం సారు. మాకు ఇప్పుడు అందరికీ సంతోషం ఉన్నదా? ఎవరెవరు కట్టుకున్నారో ఇల్లు వాళ్ళ పేర్లు చదువు. నీకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెలుసు కదా, ఏం పర్వాలేదు, మాట్లాడితే వస్తుంది. సీతక్క కూడా ముందు ఇట్లనే కష్టపడుతుండే. ఇప్పుడు మొత్తం రాష్ట్రం నడుపుతుంది కదా సీతక్క. ఆత్రం భీంబాయి, మళ్ళా చిడం భీంబాయి, ఆత్రం రాజుబాయి, చిడం ముత్తుబాయి, ఆత్రం మార్బాయి, ఆత్రం అనిత, మడవి దివ్యజ్యోతి, మడవి చిడం జైతుబాయి. మీ అందరు చెప్పిన పేర్లని మీ అందరు ఇంట్లో వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తుంది సర్పంచ్ అమ్మ. ఎవరెవరికైతే ఈ ఊర్లో ఈ గూడెంలో ఇండ్లు వచ్చినాయో ఈ అందరి పేర్లు చెప్తున్నది. మీరు పిల్లలందరినీ మంచిగా చదివించుకుంటురా? మీకు అందరికి తెలుగు అర్థమవుతుందా? సన్నబియ్యం వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? బస్సులో ఉచితంగా ఆడబిడ్డలందరూ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుండ్రా? కరెంటు మీ ఇంటి బిల్లు ఏం కడతలేరా? ఏం కడతలేరు కదా. ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఇంకా తాగనిక నీళ్ళు ఉన్నాయా ఊర్లో? ఆ నీళ్లు లేకపోతే ఎంబడే చేపిస్తాం. కలెక్టర్ గారు డ్రింకింగ్ వాటర్ ఏమన్నా ఇష్యూ ఉంటే, ఏమన్నా పెండింగ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి అన్నిటిని ఇచ్చేయండి. ఓకే. రోడ్లు కూడా ఊర్లో సీసీ రోడ్ అంతా అయిందా? ఉన్నాయి కదా, అన్నీ మంచిగా చేసుకోండి. మిమ్మల్ని అందరినీ కలుద్దాం. అవునా? నీళ్ళు ఏడ లేకపోతే ఆడ నీళ్ళు తాగనిక నీళ్ళు చేపిస్తా. అప్పుడు కొన్ని చేయకుండా వదిలేసారు పాత గవర్నమెంట్లో. ఇప్పుడు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కదా, పేదోళ్ళ కోసమే పనిచేస్తుంది. మీకు అందరికీ మంచిగా పని చేయించే బాధ్యత నాది. అంతే, సరేనా? ఓకే, సంతోషం. సర్టిఫికేట్ ఏది? ఇంకొకళ్ళకి ఇక్కడ ఇల్లు రాలేదని పెద్ద అయినాడి ఇట్రమ్మన్. ఆత్రం భీం ఎక్కడ ఉందమ్మా సర్టిఫికేట్? ఇది కూడా కంప్లీట్ చేసుకో పెద్దయ్య. సీఎం గారు ఆ పేపర్లో చూసి నీకు ఏమని చెప్పారు, అందుకే వారి చేతులతో ఇస్తున్నారు. హలో సార్, నేను సుశీలని మాట్లాడుతున్నా సార్. ఆత్రం సుశీల. మాకు శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు పొంగులేటి శ్రీనివాస్ సార్ గారికి, మీడియా మిత్రులందరికీ, నాతోటి అక్క చెల్లెలకి అందరికీ నమస్కారాలు. సార్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ అందరం ఇల్లు కట్టుకున్నాం సార్, కంప్లీట్ చేసేసరికి నాకు కూడా ఇల్లు రావడం జరిగింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. పిల్లలు లేరు.
మీ ఊర్లో స్కూల్కి అయితే వెళ్తున్నా? స్కూల్ ఉంది సార్, కంప్లీట్ చేస్తాను. ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మాకు ముఖ్యమంత్రి గారి పక్కన ఉండేసరికి మాటలు రావట్లా. సార్ మా ఊర్లో స్కూల్ ఉంది సార్, అంగన్వాడీ టీచర్ లేరు సార్, ఆయమ్మ లేదు. 3 సార్లు అప్లై చేశాను సార్. అంగన్వాడీ ఆయలేదంటారు, ఇమ్మీడియట్ గా నోట్ చేసుకొని ఇచ్చేయండి. అదే కులం వాళ్ళకి ఇస్తే బాగుంటది అనేసి మేము అనుకుంటున్నాం. పొలం మీ దగ్గర మీకే ఇస్తాం. బీసీ అనే ఉంది సార్. ఇచ్చేది సీతక్కనే, మార్క్స్ ఇస్తుంది. ఓకే ఓకే. ఓకే. ఇంకా వాటర్ లేవు సార్. వాటర్ కూడా నేను చెప్తాను. కలెక్టర్ గారు, ఈ ఊర్లో అంగన్వాడీ సంబంధించిన సమస్య, తాగనిక నీళ్ళ సమస్య 2 ఎంబడే పరిష్కరించి, తాగనిక నీళ్ళ గురించి అంగన్వాడీ గురించి చెప్పిండ్రు సుశీల. తప్పకుండా ఆ 2 మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా. మీ పనులు జరుగుతాయి. సంతోషమా? సంతోషం. ఓకే. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.